సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. దేశ సంస్కృతి తెలియని సోనియాకు విభజించే హక్కు లేదని, విభజన జరిగితే నష్టపోయేది సీమాంధ్ర ప్రాంతమేనని శోభా నాగిరెడ్డి అన్నారు. సమైక్య ఉద్యమం తీవ్రత వల్లే మంత్రులు రాజీనామా నాటకాలాడుతున్నారని విమర్శించారు శోభా నాగిరెడ్డి. చంద్రబాబు నాయుడు గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని లోపల పెడితే ఇంకా మన ఇష్టము ఈ రాష్ట్రాన్ని మనం ఏ విధంగా ఏలుకోవచ్చని. ఏమీ ఇబ్బంది లేదు, మేము మద్దతు ఇస్తా ఉన్నాం తెలంగాణకు, నీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అని చెప్పి ఒక లేఖ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. అదేవిధంగా మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ రాయలసీమ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీకు బాధ్యత లేదా? గంగిరెద్దు లాగా సోనియా గాంధీ చెప్పిన దానికి తల ఊపి రావడానికి మీకు పదవులు ఇచ్చింది ఈ ప్రాంత ప్రజలని చెప్పి అడుగుతా ఉన్నాను. ముఖ్యమంత్రిగా ఉన్నారు కిరణ్ కుమార్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, కేంద్ర మంత్రులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. మీరంతా రాజీనామా ఇచ్చి ఈ కాంగ్రెస్ పార్టీని పడగొడితే సోనియా గాంధీ ఎక్కడ ఇవ్వగలదు? ఆ ధైర్యం మీరు ఎందుకు చేయలేకపోతా ఉన్నారు అని చెప్పి అడుగుతా ఉన్నారు.